చూడండి, మేం పొరుగురు నుంచి వస్తున్నాం. ఇక్కడ షిరిడీలో ఎవరో సాయి అనే పకీర్ ఉన్నారట కదా. అవును, మేము ఆయన్ని కలవాలి. ఆయన మసీదులో ఉంటారు. పక్కనే తిన్నగా వెళ్ళి కుడివైపు తిరగండి. అలాగే, ధన్యవాదాలు. ఇదిగో చూడండి, ఈ మసీదులోనే కదా సాయి అనే పకీర్ ఉంటున్నారు. మీరేదో పొరబడినట్టున్నారు. ఇది మసీదు కాదు, అలాగే ఇక్కడ ఏ పకీరు ఉండడమూ లేదు. అదేంటి అలా మాట్లాడుతున్నారు? మాకు ఈ చోటనే చెప్పారు, కానీ చూస్తుంటే ఇది మసీదులాగే ఉంది. కాదండి, ఇది ద్వారకామాయి, మా ద్వారకామాయి. ద్వారక, శ్రీకృష్ణుడు ఉండే ద్వారక అంటే మేమిక్కడ శ్రీకృష్ణుడిని కూడా చూడొచ్చా? ఇక్కడ ఉంటున్న వారు ఎవరు ఎలా చూస్తే వారికి ఆ విధంగా కనిపిస్తారు. కొందరికి ఆ ఈశ్వరుల్లా కనిపిస్తారు, కొందరికి వైద్యుడిలాగా, కొందరికి గురువులాగా, కొందరికి పరమపితలాగా, కొందరికి తల్లిలాగా, కొంతమందికి స్నేహితుళ్లాగా. మా అందరికీ ధర్మ మార్గంలో ఎలా పయనించాలో నేర్పిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ ఉన్నారు. పకీరు రూపంలో ఉన్న మహారాజు ఆయన అందరి మనసులని తన కరుణతో దోచుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి స్వరూపమే వారు. కాబట్టి దీన్ని మధుర అనుకోండి, బృందావనం అనుకోండి, ద్వారకామాయి మసీదు ఏమైనా అనుకోండి, మీ మనసులో మీరు దీన్ని ఎలా చూస్తే అలా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు వారిని ఎక్కడ వెతికినా ఆయన మీకు కనిపిస్తారు. ఈ మట్టి ఆయన చరణాలని స్మరించింది. ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప అదృష్టవంతులే. వారికి ఈ మట్టిని తిలకంగా దిద్దుకునే అవకాశం లభిస్తుంది. మేము ఎంతో దూరం నుంచి ఆయన వెతుకుంటూ ఇక్కడికి వచ్చాం. ఆయన ఎక్కడున్నారు? కాస్త సహనంతో వేచి ఉండండి. ఆయన ఎక్కడ ఉన్నా మీ మాటలు వింటూ ఉంటారు. సాయి ఇక్కడే కదా ఉంటారు? ఆయన మహత్యాల గురించి నేను చాలా విన్నాను. ఎక్కడున్నారు? సాయి ఇక్కడే ఉంటారు, కానీ వారు ఎప్పుడు ఎక్కడ కనిపిస్తారో ఎవరికీ తెలియదు. నేను ఆయన్ని వెంటనే కలుసుకోవాలి. మా అమ్మాయి ఆరోగ్యం బాగా క్షీణించింది. నాకు మందులు కావాలి. మా అమ్మకి ఇప్పుడు చత్వారం ఎక్కువైపోతుంది. సాయి అయితే తప్పకుండా దానికి వైద్యం చేస్తారు కదా. నా ఆవు కనపడడం లేదు. సాయి ఎవరిదో అడవిలో గుర్రాన్ని వెతికి పెట్టారట, కాబట్టి నా ఆవును కూడా ఆయన వెతికి పెడతారు. సాయి, వీళ్ళంతా మీకోసమే వచ్చారు. సాయి 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 కాపాడాలి. మీరు మిమ్మల్ని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చాం. మమ్మల్ని మీరే కాపాడాలి. మీరే సహాయం చేయాలి. మందులు ఇవ్వాలి. మీరే మాకు ఉపకారం చేయాలి. కాదనుకోండి. మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం సాయి. మమ్మల్ని కాపాడాలి. ఆగండి ఆగండి ఆగండి, ఒక్కొక్కరిగా చెప్పండి. సాయి అందరి మాట వింటారు, మీ అందరికీ సాయం చేస్తారు. నేను మీ అందరికీ తప్పక సాయం చేస్తాను, కానీ బదులుగా మీరు నాకేమిస్తారు? కానీ మేం మీరొక పకీరని విన్నాం. ఏం తీసుకోకుండానే సాయం చేస్తారట. ఆ దేవుడి దగ్గర నుంచి కూడా మీరెప్పుడూ ఈ విధంగా ఆశించకండి. ముందు ఆలోచించండి.
బదులుగా తిరిగి ఏమి ఇవ్వగలవని. భక్తి, ధర్మం, సేవ ఏదో ఒకటి ఇవ్వగలరుగా. వీళ్ళంతా ఎక్కడికెందుకు వచ్చారు? గంగారాం, నాకెందుకో సందేహంగానే ఉంది. ఈ విషయంలో మీకే సందేహం అక్కర్లేదయ్య గారు. చూస్తూ ఉండండి, వాళ్ళు మీరు వేసిన ఎత్తుకి ఎలా బలవుతారో. ఆ రాణా విషయంలో నాకు చాలా పెద్ద అవమానం జరిగింది. ఇందులో మాత్రం నేను ఓడిపోను. రానాకు వచ్చిన కుష్ఠరోగం పూర్తిగా నయమైందని అందరికీ తెలుసు. అందుకని మీ అందరినీ నేను ఒక్క విషయం అడగటానికి ఇక్కడికి వచ్చాను. అప్పా పాటిల్ గారు వారి కుటుంబం మీద పెట్టిన నిషేధాన్ని తొలగించే విషయంలో మీరందరూ కొంచెం ఆలోచించాలి. హరివో. చూశారుగా, మన కులకర్ణి గారికి జనంలో చిన్న పెద్ద గొప్ప పేద అనే తారతమ్యం లేదు. వారికి అధికారం లేదనుకుంటున్నారా? వారు గాని తలుచుకుంటే వీరి మీద ఉన్న నిషేధాన్ని తొలగించే ఆదేశాన్ని ఇచ్చేవారు కదా. కానీ అలా చేయలేదు. ఎందుకంటే వారు మీ అందరికీ అధికారాన్ని ఇచ్చారు. చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియని నంగనాచలా నాటకాలు ఆడుతున్నాడు. ఏంటి చూస్తున్నారు? చెప్పండి. చాలా సంతోషం. మీరు కోరుకున్నట్టే నిషేధాన్ని తొలగించాలి, అది కూడా అతి త్వరలో. కనుక రేపే అప్పాజీ గారు ఈ ఊళ్ళో వారందరికీ విందిచ్చే ఏర్పాట్లు చేస్తారు. ఆ విందు తర్వాతే వారు మనం పెట్టిన నిషేధం నుంచి విముక్తులవుతారు. రేపేనా విందా? అవును, నిజం. ఇక్కడ నియమం అదే కదా బాయిజా గారు. ఒకరి మీద పెట్టిన నిషేధాన్ని తొలగించాలి అంటే వాళ్ళు ఆ ఊళ్ళో వారందరికీ విందివ్వటం సహజం కదా. ఇందులో పెద్ద వింతే ఉంది. ఒకవేళ ఈరోజే మీరు విందుకి సిద్ధంగా ఉంటే ఈరోజే ఆ ఏర్పాట్లు చేసుకోవచ్చు. చూడండి బాయిజా గారు, ఇంతకాలం వేచి చూశారు, ఇంకా ఒక్కరోజే కదా. అయినా మీకు విందుకి ఒక్కరోజు గడువు సరిపోతుంది కదా. రేపు మన మారుతి దేవాలయంలో మధ్యాహ్నం 12 గంటల తరువాత చాలా మంచి ముహూర్తం ఉంది.
కులకర్ణి అయ్యగారు కులకర్ణి అయ్యగారు కులకర్ణి అయ్యగారు కులకర్ణి అయ్యగారు కులకర్ణి అయ్యగారు. హరి ఓం. రేపు విందు తర్వాతే నిషేధాన్ని తొలగిస్తే చాలా ఆలస్యం అవుతుంది. పంట అమ్మకానికి ఇదే ఆఖరి రోజు. ఈ రోజు గనక నేను పంటను అమ్మలేకపోతే ఆ తర్వాత ఈ సంవత్సరం అంతా మా కుటుంబం చాలా కష్టపడాల్సి ఉంటుంది. శుభాకాంక్షలు అప్పా పాటిల్ గారు, శుభాకాంక్షలు. ఇక నీ పంట నాశనమైపోవటం ఖాయం. ఆ బైరాగి కూడా కాపాడలేడు. మీకు ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా వచ్చి నిస్సంకోచంగా అడగవచ్చు. హరి ఓం. అయ్యగారు చాలా మంచివారు. నిజంగానే చాలా మంచివారు. నిజమే. ఎందుకు మంచివారో చెప్పండి. ఎందుకంటే కుల్కర్ణి గారు ఎప్పుడూ షిరిడి మేల్నే కోరుకుంటూ ఉంటారు. పక్షపాతం అనేదే ఉండదు. హరి ఓం. सबका मालिक एक. సాయి, ఏమైంది? వీళ్ళంతా ఎవరు? మీ పంట అప్పాజీ. వీళ్లే దాన్ని కోశారు. అది మీకోసం. అంతేకాకుండా వీళ్ళు ఎటువంటి నిబంధనలని ఉల్లంఘించలేదు. ఎందుకంటే వీళ్ళు షిరిడీలో ఉండేవారు కాదు. మీ పంట అమ్మకానికి సిద్ధంగా ఉంది అప్పాజీ. సహనం, నమ్మకం. సహనం, నమ్మకం. సహనం, నమ్మకం. నాకు తెలుసు, నువ్వు ఉండగా అన్నీ మంచే జరుగుతాయని. ఎలా జరుగుతుందో చెప్పలేను, కానీ నువ్వేదో ఒకటి చేస్తావని ఇప్పుడు తెలుసు. నేనేమీ చేయలేదు బైజామ్మా.
ఇదంతా వీళ్లే చేశారు. వీళ్ళంతా ఈ ఊళ్ళో వాళ్ళు కాదనుకుంటాను. నేనెప్పుడు వీళ్ళని చూడలేదు. మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని వదిలేసి ప్రతి మనిషిని అర్థం చేసుకునే మనసు ఉంటే ఎవరైనా ఎవరికైనా సాయం చేయొచ్చు. అప్పుడు స్వర్గం అనేది ఇక్కడ ఈ భూమిపైనే ఉంటుంది. అదే మానవ జీవితానికి మూలాధారం కూడా. ధర్మ మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఎన్నో రకాల కష్టాల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ అలాంటి వారికి సహాయం చేయడానికి దేవుడు ఏదో ఒక మార్గాన్ని నిర్దేశించి ఉంటాడు. దాన్ని తెలుసుకోవడానికి సమయం పట్టొచ్చు, కానీ చివరికి మాత్రం ధర్మమే విజయం సాధిస్తుంది. అధర్మానికి ఓటమి తథ్యం. మీ పంట అమ్మకానికి సిద్ధంగా ఉంది అప్పాజీ. బాయిజాక్క, నేనెంతో సిగ్గుపడుతున్నాను. మీరు నన్ను క్షమించాలి. ఇది క్షమాపణ అడిగే రోజు కాదు. మా అందరికీ విందిచ్చే రోజని చెప్పండి. మీ మంచి మనసుకంతా మంచే జరిగింది. మీ కష్టాలన్నీ దూరమైపోయాయి. నేనెప్పుడూ బాధపడలేదు. ఏం జరిగినా మన మంచికే అని అనుకున్నాను. నా సాయి, నా బిడ్డ నాతోనే ఉన్నాడు. అదే నా నమ్మకం. పొట్టుడా, వీడు ఊరికి వెళ్ళిపోవచ్చని కళ్ళగొంటున్నట్టున్నాడు. మా ఆవిడ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. చాలే, ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ అయ్యగారిని నమ్మించాలని ఒక ఉత్తరం తీసుకొచ్చావా? నీకు వెంటనే సెలవు ఇచ్చేస్తారనుకుంటున్నావా? లేదు, నేను అబద్ధం చెప్పడం లేదు. ఒక్కసారి నన్ను అయ్యగారిని కలవనివ్వండి. చూడు, ఈరోజు అసలు అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు. ఈ ఉత్తరం తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళావంటే నీ ఉద్యోగం పూర్తిగా ఊడిపోతుంది. ఆ తర్వాత నీ కుటుంబం ఏమవుతుందో ఆలోచించుకో. కానీ నా భార్య ఆరోగ్యం బాగాలేదు. ఆగో, ఊరికే ఏడవకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కుదరవు. నువ్వు ఇక్కడి నుంచి నీ భార్యని చూడడానికి వెళ్ళాలంటే మన అయ్యగారు అనుగ్రహం ఉండాలి. ఇదిగో తీసుకో, వెళ్ళిక్కడి నుంచే. అనవసరంగా అయ్యగారు కోపాన్ని పెంచితే మంచిది కాదు. వెళ్ళిక్కడి నుంచే. అయ్యా, అయ్యా, మీరు మళ్ళీ చెప్పకుండా వచ్చేసారా? ఈ ఎండిపోయిన పూలను ఎందుకని సేకరిస్తున్నారు? ఈ పువ్వులలో జీవం ఉంది రాణా. వీటి విత్తనాల్లోంచి ఇంకో జీవం పుట్టే అవకాశం ఉంది. నాకివ్వండి. నేను మీతో చెప్పాను కదా, ఇకపై మీ పనులన్నీ నేనే చేస్తాను. అక్కడ మన ద్వారకామాయిని శుభ్రం చేయడం దగ్గర నుంచి, తర్వాత ఈ తోటలో ఈ పువ్వుల్ని సేకరించే పని, అలాగే అందరిళ్ళకి వెళ్ళి భిక్షాటన చేసే పని. ఇక మీరు చేయాలనుకున్న ఏ పనులైనా సరే ఈ దాసుడికి అప్పగించండి. ఏమన్నావు రాణా? ఒకరు ఇంకొకరిని సేవకులుగా భావించడం, ఒకరు మరొకరికి సేవకులుగా ఉండడం రెండూ మానవజాతికి విరుద్ధమే. అది మనందర్నీ పుట్టించిన ఆ దేవుణ్ణి అవమానించడంతో సమానం. మనం ఉంటున్న ఆ ద్వారకకు వచ్చి వెళ్తున్న వాళ్ళు కూడా మనలాంటి వాళ్లే రాణా.
ఎవరికీ ఎటువంటి తేడా ఉండదు. అది బాగా అర్థం చేసుకో. మీకు నేను సేవ చేయాలనుకుంటున్నాను అంతే. సేవ చేయడం వేరు, సేవకుడుగా ఉండడం వేరు. ఈ రెండు మాటలకి తేడా ఉంది. ప్రేమతో చేసేదాన్ని సేవ అంటారు. అందులో స్వార్థం ఉండదు. కానీ సేవకుడు అంటే ఎదుటివారిని అణిగి ఉండేలా శాసించడం, అతని స్వేచ్ఛని హరించడం, ఒకరి బలహీనతను అనుకూలంగా మలుచుకోవడం. సేవకుడు అన్నా, సేవకుడుగా మారినా రెండూ పాపమే. నన్ను క్షమించండి సాయి. కనీసం సేవైనా చేయనివ్వండి. లేకపోతే నీ రోజంతా ఏం చేస్తాను? నా మనసుకి ఏది నచ్చితే ఆ పని నేను చేస్తాను. ఆ విధంగానే నీకు ఏం నచ్చుతుందో, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది స్వయంగా నువ్వే నిర్ణయించుకోవాలి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.